జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఈరోజు మనము భారతమాత ముద్దుబిడ్డ ఈ నేటి యువతరానికి ఆదర్శమూర్తి అభినవ వివేకానందుడు అని కీర్తించబడుతున్నటువంటి శ్రీ యోగా గురువు బాబా రామ్దేవ్ మహారాజ్ పతంజలి యోగపీఠం హరిద్వార్ వ్యవస్థాపకులు, దాని యొక్క సంస్థ సంచాలకులు అయినటువంటి యోగర్షి రామ్దేవ్ బాబా గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. వారి ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కాలేజెసే వారి జీవితాన్ని పాఠ్యాంశంలో పెట్టుకున్నాయి. హిమాలయాల నుంచి వచ్చినటువంటి కేవలము కాషాయ వస్త్రాన్ని ధరించి హిమాలయాల నుంచి వచ్చినటువంటి రామ్దేవ్ బాబా గారు ఇవాళ సంవత్సరానికి 85,000 crores టర్నోవర్ను సాధించారు పతంజలి యోగా ట్రస్ట్ ద్వారా. అది నెక్స్ట్ ఇయర్ అది 1 lakh crores టార్గెట్ రీచ్ కాబోతుంది. 1,00,000 కోట్ల టర్నోవర్ను సాధించబోతున్నది నెక్స్ట్ ఇయర్, ఇంకొక సంవత్సరంలో పడ. ఈ సందర్భంలో ఈ అత్యద్భుతమైనటువంటి అది ప్రపంచంలోనే అత్యంత గొప్ప విజయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక కాషాయ వస్త్రం ధరించిన వ్యక్తి ఎంతటి విజయాన్ని సాధించగలడు, ప్రపంచానికి ఎంత స్ఫూర్తి ప్రదాత కాగలడు అనే విషయాన్ని నేటి యువతరంకు ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను బాబా రామ్దేవ్ గారి గురించి వీడియో చేస్తున్నానండి. ఆయనను వివేకానంద, ఈనాటి వివేకానందుడు అంటారనమాట. అభినవ వివేకానందుడు అని ఆయనను ఆయన శిష్యులు భక్తులు కీర్తిస్తున్నారు. బాబా రామ్దేవ్ మహారాజ్ ఇప్పుడు ప్రత్యక్షంగా లక్షల మందికి యోగా నేర్పించారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఎవ్రీ డే 365 days కూడా ఆస్థా ఛానల్ లోపల, సంస్కార్ ఛానల్ లోపల వారిది లైవ్ వస్తుంది. ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచం మొత్తం పడ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఫారెన్ ఛానల్స్, ప్రాంతీయ భాషా ఛానల్స్, ఫారెన్ ఇంగ్లీషు ఛానల్స్, యూరోపియన్ లాంగ్వేజెస్, జర్మన్, స్పానిష్, ఇలా ప్రపంచం వ్యాప్తంగా అనేక భాషల్లోని ఛానల్స్ వారి ప్రోగ్రామ్స్ని ట్రాన్స్లేట్ చేసుకొని వారి యొక్క లైవ్ యోగా డెమాన్స్ట్రేషన్స్ను, మెడిటేషన్ క్లాసెస్ని, క్యాంప్స్ను, లైవ్స్ ప్రోగ్రామ్స్, రికార్డెడ్ ప్రోగ్రామ్స్ను ప్రసారం చేయడం ద్వారా వారు ప్రపంచం మొత్తం మీద 200 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేశారు. దట్ ఈజ్ ఎ గిన్నిస్ రికార్డ్. 200 crore పీపుల్, మొత్తం వరల్డ్ పాపులేషన్ ఇప్పుడు ఎంత ఉన్నది? 750 crores, 750 కోట్లు దాదాపు ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నది. 750 కోట్ల జనాభాలో పడ 200 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను బాబా చేత బెనిఫిట్, లాభం పొందారు, ప్రభావితం చెందారు. అంటే ఇట్ ఈస్ 30% అనుకోండి మీరు. 30 to 33% ఆల్రెడీ వారు ప్రపంచాన్ని ప్రజలు టచ్ చేసినారు అనమాట. 33% ప్రపంచ జనాభాలో పట ఆల్మోస్ట్ 33 వంతులు జనాన్ని టచ్ చేశారు, వారు ప్రభావితం చేశారు. అంటే ఇది ఈజ్ నాట్ సంథింగ్ జోక్. ఇది ఒక జోక్ కాదు, ఒక మామూలు విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ ఫెనామినల్ సక్సెస్. It is a huge success story which could inspire for the next millennia. ఇంకొక 1000 సంవత్సరాల పాటు వారి జీవితము ప్రేరణ కలిగించగలదు. అటువంటి యోగా గురువు బాబా రామ్దేవ్ మహారాజ్. వారు చిన్నప్పుడు మరి యాదవ కుటుంబము, పేద కుటుంబం పట జన్మించారు. తల్లిదండ్రులు ఉన్న గ్రామంలోనే 8th క్లాస్ వరకు చదివించారనమాట. తర్వాత వారికి చిన్నప్పటి నుంచే అది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా వారికి చిన్నతనంలోనే అపారమైనటువంటి ధర్మాభిమానము, దేశభక్తి, మన ఋషుల మీద అపారమైన భక్తి భావం వారి లోపల సహజంగా పుట్టుకతోనే వచ్చిందనమాట. అది రోజు రోజుకు అది పెరుగుతూ వెళ్ళింది అనమాట. ఈ ఎడ్యుకేషన్ చదివి ఈ చదువులు చదివి ఏదో జాబ్ చేసి పెళ్లి చేసుకొని ఈ మామూలు సంసార జీవితాన్ని గడిపి జీవితాన్ని వ్యర్థం చేయడము వారికి ఏమాత్రం నచ్చలేదు చిన్నప్పుడే. ఇది కాదు,
మన భారతీయ విజ్ఞానాన్ని, మన భారతీయ ఋషులు ఇచ్చినటువంటి జ్ఞాన సంపదను తెలుసుకోవాలి. జ్ఞానాన్ని సముపార్జించి భారతదేశానికి, ఈ దేశానికి, ఈ ధర్మానికి సేవ చేయాలనే అంటే అభిలాష వారిలో చాలా తీవ్రంగా పెరిగిపోయింది. దాంతో వారు ఈ రెగ్యులర్ స్కూల్ను 8th క్లాస్తోనే ఆపేసి వారు ఆశ్రమంలో చేరిపోయారు, గురుకులంలో చేరిపోయారు. అక్కడ వారు సంస్కృత భాష నేర్చుకొని పాణిని వ్యాకరణము, అష్టాధ్యాయి అనేది ఎంత ముఖ్యమైన వ్యాకరణము సంస్కృత భాషలో పట. సంస్కృత భాష గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అష్టాధ్యాయి నేర్చుకున్నారు వాళ్ళు. పాణిని వ్యాకరణం నేర్చుకోవడమే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అది నేర్చుకుంటే తప్ప వేదాలు చదువుకోవడానికి అధికారం లేదు. వేదాలు అర్థం కావు ఫస్ట్, ఈ వ్యాకరణం రాంది. సంస్కృతానికి ప్రపంచంలోనే ఒక సంస్కృత భాషకే 9 గ్రామర్స్ ఉన్నాయి, 9 గ్రామర్స్ ఉన్నాయి అనమాట. సంస్కృత భాష గ్రామర్ వేరు, వేదాలు చదవడానికి గ్రామర్ వేరు. ఒక వర్డ్కు 100 అర్థాలు ఉంటాయి. ఏ కాంటెక్స్ట్లో ఏ అర్థం ఆడాలి అనేది అది వాళ్ళకే తెలుస్తుంది, ఆ స్కాలర్స్కి మాత్రమే తెలుస్తుంది అనమాట. అది దేవభాష సంస్కృతం. దాని సంస్కృతం నేర్చుకుని వేదాలు ఉపనిషత్తులు నేర్చుకున్నారు. అక్కడ వారు గురుకులంలోనే సహాధ్యాయి మిత్రుడు బాలకృష్ణ ఆచార్య. వారు పరిచయమైన కొద్ది రోజుల్లోనే వారు ఎంత ఫ్రెండ్స్ అయిపోయారంటే ఆ ఫ్రెండ్షిప్ అది కాస్త అది సహోదరత్వం పెరిగి అన్నదమ్ములు అయిపోయారనమాట. రామ్దేవ్ బాబా గారు బాబా రాముడైతే బాలకృష్ణ ఆచార్య గారు లక్ష్మణుడు అనమాట. వాళ్ళిద్దరు కూడా తమ జీవితాన్ని ధర్మానికి, దేశానికి సమర్పణ చేయాలి. దేశాన్ని ధర్మాన్ని కోసము తమ జీవితాన్ని పూర్తిగా వెచ్చించాలి, పూర్తి సమయాన్ని ధర్మం కోసమే వినియోగించాలనేటువంటి దృఢమైన దీక్ష వారికి అప్పుడే ఆ సమయంలో ఆశ్రమంలోనే కలిగింది వారికి. తర్వాత వారు ఆ వేదాభ్యాసాన్ని కంప్లీట్ చేసి తర్వాత వారు హిమాలయాలకు వెళ్ళారు. కొన్ని సంవత్సరాల పాటు తపస్సు సాధనలు చేశారు. అయితే బాబాకు యోగా, ప్రాణాయామం, ధ్యానము మీద ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనమాట. వారికి బాగా ఇష్టము. బాలకృష్ణ ఆచార్య గారికి మూలికలు, ఆయుర్వేద విద్య అంటే బాగా ఇష్టం అనమాట. వారు హిమాలయ పట శంకరదేవ్ మహారాజ్ దగ్గర శిష్యులు అయ్యారు. శంకరదేవ్ మహారాజ్ గారి దగ్గర సేమ్ గురువు దగ్గర బాబా యోగా లోపల, ప్రాణాయామం లోపల, ధ్యానం లోపల ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తే బాలకృష్ణ ఆచార్య గారు ముక్కలను, ప్లాంట్స్, హెర్బల్స్, మూలిక విద్యను, ఆయుర్వేద విద్యను, లోహాలను, భూమిలో దొరికేటువంటి లోహాలు, ఇంకా అన్ని రకమైనటువంటి ఖనిజాలు, అన్ని రకమైనటువంటి వస్తువులను వాటిని గుర్తించి వాటి యొక్క వైద్య విలువలు ఏమున్నాయో తెలుసుకొని, మెడిసినల్ ప్లాంట్స్ తెలుసుకొని ప్రపంచానికి, మానవాళికి రోగాల నుంచి విముక్తి కలిగించి మానవాళికి ఆరోగ్య సేవను అందించాలి, మానవ జాతిని ఆరోగ్యవంతం చేయాలి, మానవులు రోగాలతో బాధపడుతున్నారు అని ఒక దృఢమైన దీక్షతో బాలకృష్ణ ఆచార్య గారు తమ పూర్తి జీవితాన్ని ఆయుర్వేద విద్యను, మూలికా విద్యను అభ్యసించడానికే వినియోగించారనమాట. బాబా ధర్మాని కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో వారు సన్యాస దీక్ష తీసుకొని వారు కాషాయాన్ని ధరించారు. బాలకృష్ణ ఆచార్య గారు కూడా సన్యాసిలాగానే జీవిస్తున్నారు. కానీ వారు సన్యాస దీక్ష తీసుకోలేదు కాబట్టి వారు తెల్ల డ్రెస్ వేసుకుంటున్నారు. డ్రెస్సులో వీరు కాషాయం వేసుకున్నారు, ఆయన తెల్ల డ్రెస్ వేసుకున్నారు. అంతే తప్ప డ్రెస్సు రంగులో తేడా తప్ప జీవితం మాత్రం మరి పూర్తిగా ఇద్దరు కూడా సంపూర్ణ కర్మయోగులు అనమాట. వాళ్ళు నిష్కామ్య కర్మయుగం, భగవద్గీతలో చెప్పినటువంటి నిష్కామ్య కర్మయుగాన్ని అనుసరిస్తున్నారు తమ జీవితంలో కూడా. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు రుమాతే సంజ్ఞోస్త్వ కర్మణి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని 100కి 100 వాళ్ళు ఆచరిస్తున్నటువంటి రాముడు, లక్ష్మణుడే శ్రీ రామ్దేవ్ బాబా గారు, శ్రీ బాలకృష్ణ ఆచార్య గారు. అయితే వారు తర్వాత హిమాలయస్ వచ్చిన తర్వాత హరిద్వార్ లోపల ఫస్ట్ గంపలలో ఆయుర్వేద మూలికలు పెట్టుకొని ప్రతి గ్రామాన్ని వెళ్ళి పేదవాళ్లకు ఉచితంగా వాళ్ళ జబ్బులు ఏమున్నాయో తెలుసుకొని ఉచితంగా మూలికలతో భస్మాలు, రసాయనాలు, ఔషధాలు తయారు చేసి ఉచితంగా పనిచేయవారు. సన్యాసి కదా, ఎవరైనా అక్కడ ఆశ్రమాలలో పడ గుడిల దగ్గర ప్రసాదం ఉంటే ఆ ప్రసాదం దొరికితే అది తిరిగి అలా జీవించారన్నమాట వాళ్ళు. అలా బాబా యొక్క సేవను గుర్తించి కొంతమంది తమకు ఉన్నటువంటి 5 రూపాయలు 10 రూపాయలు ఆ కాలంలో పడ 5, 10, 15 ఇట్లా 20 రూపాయలు 50 రూపాయలు ఇట్లా చిన్న కానుకలు ఇస్తే అవి పోగు చేసుకుంటూ చిన్నగా కుటీర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కువగా హిమాలయాల నుంచి మూలికలను స్వీకరించి తీసుకుని వచ్చి వాటిని స్వయంగా వారు మాత్రలు, భస్మాలు, పొడులు, సిరప్స్ తయారు చేసి వినియోగించడం జరిగేది. బాబా ఆశ్చర్యపోతారు. నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్లోని
టెరిస్ట్ ప్రాంతాల్లో పట్ల కూడా తిరిగి తిరిగి వారు అక్కడ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించిందన్నమాట. రోగాల జబ్బులు తెలుసు, ఆ భాష కూడా రాదు. వాళ్ళు వచ్చిన వాళ్ళ భాషను ట్రాన్స్లేటర్స్ దాని సాయం ద్వారా తీసుకొని వాళ్ళు టూటీ ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతుంటే దాన్ని తెలుసుకొని వాళ్ళ జబ్బులను తెలుసుకొని వారికి ఆరోగ్యాన్ని వారికి మూలికలను ఇచ్చి రక్షిస్తుంటే టెర్రరిస్టులు పట్టుకున్నారు నాగాలాండ్ లోపల బాబాను చంపాలని ప్రయత్నించారు. అయితే వారు అక్కడ ప్రజలు మాకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించి మమ్మల్ని కాపాడుతున్నాడు అని చెప్పడం వల్ల వాళ్ళని వదిలేసారు అనమాట. బాబా నుంచి ఎటువంటి ప్రమాదం లేదు, వారు గవర్నమెంట్ ఇన్ఫార్మర్ కాదు అని వారు వదిలేయడం జరిగింది. వారు పోలీస్ ఇన్ఫార్మర్ గవర్నమెంట్ ఇన్ఫార్మర్ ఏమో పోలీస్ ఇన్ఫార్మర్ అని అనుకున్నారు. ఫస్ట్ వాళ్ళు టెర్రరిస్టులు పట్టుకున్నారు. నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొండ ప్రాంతాలు నడుచుకుంటూ మైళ్ళ తరబడి కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి గ్రామాన ఔషధాలను ఉచితంగా పంచి సేవ చేసినారండి. అటువంటి మహాపురుషులు కోటిలో ఒక్కరే జన్మిస్తారు. అటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాలు వారివి. బాబా యొక్క లక్ష్యము రోగం విముక్తి కలిగించి భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన, సమృద్ధవంతమైన, సౌభాగ్యవంతమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మాణం చేయాలనేదే బాబా యొక్క లక్ష్యం అనమాట. రామ్దేవ్ బాబా గారు, బాలకృష్ణ ఆచార్య గారు కూడా స్వయం సమృద్ధ, సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ రిలయబుల్ భారత్, ఇది వారి యొక్క ఆశయం అనమాట. వారికి రెవలాన్, వరల్డ్ టాప్ మోస్ట్ కాస్మెటిక్ కంపెనీ, మల్టీ బిలియన్ బిజినెస్ చేసేటువంటి రెవలాన్ కాస్మెటిక్ కంపెనీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ ఉత్పత్తి చేసేటువంటి రెవలాన్ లాంటి టాప్ కంపెనీస్ కూడా, యూరోప్లోని అమెరికన్ కంపెనీసు $1,00,00,000 వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్స్ ఉండమని చెప్తే కూడా బాబా రామ్దేవ్ గారు కానీ బాలకృష్ణ గారు తిరస్కరించారు అనమాట. వారు తలుచుకుంటే వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాలు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మోడల్స్ ఒప్పుకుంటే బాబా బాలకృష్ణ గారు ఎండార్స్మెంట్ చేసేది ఉంటే $1,00,00,000 వాళ్ళ పాత్రల దగ్గర పోయడానికి మల్టీనేషనల్ కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయినా వారు జీవితంలో ఎన్నడూ కూడా ఒక్క కంపెనీకి కూడా వారు ఎండార్స్మెంట్ చేయలేదు, అడ్వర్టైజ్మెంట్కు అంగీకరించలేదు. మనం భారతదేశంలో మనమే ఔషధాలను తయారు చేసి మనమే మల్టీనేషనల్స్, హిందుస్థాన్ లివర్కు కాంపిటీటర్స్గా కాల్గేట్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లివర్, వీటన్నిటిని మనం పూర్తిగా తరిమి కొట్టి భారతదేశం లోపల మల్టీనేషనల్స్ కంపెనీస్, కోకా, థమ్స్అప్ అన్నిటి తరిమి కొట్టి భారతదేశం లోపల మనము వ్యాపారం మనం చేసుకొని మన అవసరాలు మనమే తీర్చుకోవాలి, మనము ఉత్పత్తి చేసుకోవాలి, మనమే తీర్చుకోవాలి. మనము ఈ పేద భారతదేశాన్ని ఐశ్వర్యవంతమైన ధనవంతమైనటువంటి ఐశ్వర్యవంతమైన భారతదేశ నిర్మాణం చేయాలి అనే ఆశయంతో వారు మల్టీనేషనల్ కంపెనీస్కి ఎప్పుడు కూడా ఎండార్స్మెంట్స్ ఇవ్వలేదు. అది వారి యొక్క సంస్కారము, దేశభక్తి, ధర్మం పట్ల నిష్ఠ. వారు 100% ఒక రాజర్షి, ఒక యోగి, వారు ఒక కంప్లీట్ యతీశ్వరుడు. రామ్దేవ్ బాబా గారు, బాలకృష్ణ కూడా ఒక రాజయోగులే, వాళ్ళు రాజర్షులే. వాళ్ళు అంటే కర్మయోగులు అంటారు వాళ్ళను. అంటే కర్మనే ఒక యోగంగా అవలంబిస్తున్నటువంటి వాళ్ళు అనమాట. అది ఆ ఇద్దరి జీవితాలు నేటి యువతరానికి ఆదర్శప్రాయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లక్షల మంది తాగుడు, గుట్కా, మాన్, సిగరెట్ లాంటి చెడు వ్యసనాల నుంచి విముక్తి కలిగించి బాబా చేత ప్రేరణ పొంది అనేక జబ్బులను, షుగరు, డయాబెటీస్, బీపీ, ఒంటి నొప్పులు, పండి నొప్పులు, తలనొప్పులు, జ్వరాలు, అన్ని రకాల రోగాలు, ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటిక్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఆస్మా ఇలాంటి అనేక క్రానిక్ ఎయిల్మెంట్స్ నుంచి విముక్తి పొంది కోట్ల మంది ఆరోగ్యాన్ని పొందారు, ఇంకా పొందుతూనే ఉంటారు. సో బాబా ఇప్పుడు అనేక సార్లు చెప్పారు, వారు యతీశ్వరుడు, వారికి కేవలం యోగా ప్రాణాయామమే కాదు, వారి లైఫ్ స్టైల్ ఏంటంటే యాక్చువల్గా 2:30కి లేస్తారు. అంటే వారు నిద్రపోయేది వారు 1:30 నుంచి 2 గంటలు నిద్రపోతారండి. 12:30, 1 o'clock నిద్రపోతే మళ్ళీ 2:30కి లేస్తారు. వాళ్ళు లేచి స్నానం చేసి, వారు సన్యాసి కదా, ఫస్ట్ 1 hour సొంతంగా తమ రూములో పడిన ధ్యానం చేసుకుంటారు, మెడిటేషన్ చేస్తారు. చేసినాక 3:45 బిఫోర్ 4 వరకు వారు బయటకు వస్తారు. వచ్చినాక 5 kilometers రన్నింగ్ ఇస్తారు మొత్తం ఆశ్రమం అనమాట. సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క కిలోమీటర్ బాబా వెనక పరిగెడతారు, 1 kilometer వాళ్ళు డ్రాప్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సెక్యూరిటీ ఫోర్స్ వస్తారు, గార్డ్స్ వస్తారు అనమాట. గార్డ్స్ అందరూ కూడా 5 kilometers ఎవరు బాబాతో రన్నింగ్ చేయలేరు.
బాబా 60+ అయినప్పటికీ కూడా ఆయనతో పాటు సమానంగా రన్నింగ్ చేయలేరు. ఒక్కొక్క బ్యాచ్ ఒకడే 1 కిలోమీటర్ రన్నింగ్ చేసి వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు నెక్స్ట్ అక్కడ ఇంకొకరు వేరే స్టార్ట్ అవుతారు బాబాతో పాటు. ఎవ్రీడే 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ వారు మెయిన్ హాల్ లోపల స్టేజ్ మీదకి వచ్చేస్తారు. వచ్చేసి అప్పటికే అది 4:30 అవుతుంది, 4:25, 4:30 అవుతుంది. 4:30 డైరెక్ట్ లైవ్ లోపల యోగాసనాలు, ప్రాణాయామము, లెక్చరు, ఉపన్యాసము, ఆయుర్వేదము. ఇక వారు ఈ ఆస్థా ఛానల్ బాబా చూసిన వాళ్ళు అందరికీ తెలుసు, వారు అన్నీ మాట్లాడగలరు. వారు సైన్స్, ఫిలాసఫీ, మెడిటేషను, ప్రాణాయామము, హెల్త్ కేర్, ఫుడ్, డైట్, అన్ని లైఫ్ స్టైల్, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము, అన్ని శాస్త్రాల గురించి మాట్లాడగలరు. బాబా ఎకనామిక్స్ మాట్లాడితే ఆయన ఎంత పెద్ద ఎకానమిస్టు అని మనం ఆశ్చర్యపోతాం. మనం బాబా పొలిటికల్ సైన్స్ మాట్లాడితే ఆయన ఎంత పెద్ద పొలిటికల్ సైంటిస్టు అని మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. వారొక విజ్ఞాన కని, హీఈస్ అ ఎన్సైక్లోపీడియా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి భామ భారత భారత రత్న, నిజంగా వారు భారత రత్న రాజకీయ నాయకులకు వస్తున్నది ఈ కాలం లోపల. ఎవరికి వస్తుందో మనకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా భారతరత్నలే. వాళ్ళందరూ భారతరత్న బాబాని కూడా భారతరత్న అని అంటే ఏం బాగుంటుంది చెప్పండి? నక్కకు నాగలాగా అనుకుంటే డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి నిజమైనటువంటి బాబాని అభినవ వివేకానందులు అంటున్నారు. ఇక అంతకన్నా గొప్ప గొప్ప కీర్తి ఏముంటుందండి? వారు అయినా వారి కీర్తిని ఆశించేవారా? నిష్కామ కర్మయోగి కదా బాబా. మనందరికీ గురువు, సోదరుడు, మనకు వాడి దశ నిర్దేశించేటువంటి ఒక గురువు అనమాట. గురువు కన్నా, గురుస్థానం కన్నా మించిన స్థానం ఏం లేదు. కాబట్టి వారు భారతదేశ ప్రజలందరికీ కూడా వారు గురు స్వరూపులు. కాబట్టి గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకుడు అని మన శాస్త్రాలు చెప్తాలే. కాబట్టి వారిని అనుసరించి వారు చెప్పిన మంచి మాటలను మనం కొన్నేరా నేర్చుకొని పాటించి, యోగాను, మెడిటేషన్, ప్రాణాయామం నేర్చుకొని వారి మార్గంలో అనుసరించి వారి యొక్క స్వప్నమైనటువంటి ఉజ్వల భారతాన్ని ఆవిష్కరించుకోవడానికి కోసం మనందరం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు మన జీవితాలను, ప్రతి ఒక్కరం కూడా మన ఒక యజ్ఞం లోపల ఒక సమిధగా మన జీవితాలను అర్పించుకున్నప్పుడు మన జీవితాలు ధన్యత చెందుతాయి అనడం లోపల ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. రామ్దేవ్ బాబా ఒక విజ్ఞాన ఖణి, అభినవ వివేకానందుడు. వారిని అనుసరిద్దాం, వారి నుంచి ప్రేరణ పొందుతాం. ప్లీజ్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. జై శ్రీరామ్, వందే మాతరం.